నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో సీఎం చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవను ప్రజలకు వివరించాలన్నారు. 100 రోజుల ప్రజాపాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను ప్రజలకే తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిక వేళ కేసీఆర్ కుటుంబంపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గురించి బీఆర్ఎస్ కు ముందే కాంగ్రెస్ లో ఆలోచించిందన్నారు. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంశాన్ని ముందే ఆలోచించిందన్నారు. బీఆర్ఎస్ ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనన్నారు. కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలను బీఆర్ఎస్ సరిచేసుకోలేనన్నారు. అది అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఎన్ని మనం కలుపుకొని కూర్చు మాట్లాడుకుంటూ అవుతుంది. అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివింగ్ మీ రెస్పెక్ట్. ఈవెన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్ ఎడ్యుకేటెడ్. చాలామంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలే. సుమన్ ఉన్నాడు, షెల్ కాల్ బాయ్ ఎంఏఎస్, అట్లా వాళ్ళని శ్రీహరి ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ ఎ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు. బట్ ఐ ఫీల్ బికాజ్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లడర్స్ అన్న తప్పులు చేసి ఉంటాను. నేను ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పై ఉండి కరెక్ట్ చేసుకోలేకపోయినా ఎప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 7 ఏళ్ళు పెడుతున్నాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్లో ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటారు. కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని, 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన ఇవాళ హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తనను కలిశారని చెప్పారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతుందన్నారు. కడియం శ్రీహరి ఇంటికి ఇవాళ మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు. That just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Shrihari ji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnunath, then Sampath, Mallu Ravi ji, Rohin Reddy ji, we all came here and we have put our request. We are inviting them to join our party and
they have with great honor honored us, and Karyam Srihari ji is very respectfully recollecting Kharge ji's when he was minister from Andhra. అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. పోటీ చేసే అవకాశం ఉంది. I have to take a decision first, then I will think. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకునే అన్నారు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చిందన్నారు. అలాగే యాదగిరిగుట్టలో భారీ స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత విచారణ చేస్తామని తెలిపారు. అంతేకాక యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పారు. గేట్లు తెరవకముందే కాంగ్రెస్ లోకి తోసుకుని వస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని పార్టీలోని ఉంటూ పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రచారం చేశారన్నారు. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట, అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురాబాయి, ఇక నేను ఎవరు పడితే నువ్వు ఆడెవరు పడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడితే నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురాబాయి, నా మీద ఎందుకు లొల్లు పెడుతున్నావు, నేనే చెప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా. మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ వీడుతున్న వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు ఈ రోజు పార్టీని విడిచి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పార్టీ పెట్టినప్పుడు కూడా 10 మంది మాత్రమే ఉన్నారని, ఆ సమయంలో తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదని వెటకారం చేశారని, కానీ కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చారన్నారు.
ఉద్యమం సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తీసుకెళ్లిందని ఆరోపించారు. నాయకులను కొంటున్నారని, కానీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను వారు కొనలేరని వ్యాఖ్యానించారు. దుబాకలో నిర్వహించిన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లేవారు మధ్యలో వచ్చిన వారేనని మండిపడ్డారు. వారంతా పవర్ బోకర్లు అని ఆరోపించారు. కార్యకర్తలు, ఉద్యమకారులు పార్టీని విడిచి వెళ్లడం లేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు తీసుకుని ఇప్పుడు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రచారానికి వెళ్లే ముందు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి ధ్యేయంగా కులమతాలకు అతీతంగా ప్రతి పనిలో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రచారానికి వెళ్లే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి దర్శనానికి వచ్చి ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్తా ఉన్నాను. ఇది కూడా నా కాన్స్టిట్యున్సీ వస్తుంది. సో ఇవాళ అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రాప్తి కావాలని వేడుకొని ఇవాళ నేను నా ప్రచారాన్ని మొదలు పెడతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రచారం లోపల నా నినాదం అభివృద్ధి నినాదం. నేను ప్రజలతోని మమేకమై ప్రజలలో ఒక విశ్వాసాన్ని నింపి, ఒక ప్రేమను నింపి ఓట్లు అడుగుతాను తప్ప ఈ అమ్మవారి సాక్షిగా నేను సాంప్రదాయ రాజకీయాలు చేయను, మతతత్వ రాజకీయాలు చేయను అని మీకు అందరికీ ఈ అమ్మవారి దేవాలయం ముంగట నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నా. నా జీవితంలోనే నేను కూడా అభివృద్ధి బాటని నేర్చుకున్నా, నా కుటుంబానికి అభివృద్ధి బాట నేర్పిన, నా సమాజానికి అభివృద్ధి బాట నేర్పిన, నా ఓటర్లకు కూడా అభివృద్ధి బాటనే నేర్పుతా. భవిష్యత్తులో ఇక మతతత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పే విధంగా ఈ రోజు మార్నింగ్ వాక్ లో భాగంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మల్కజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని హరినా వనస్థలి నందు పలువురు ఓకర్స్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఓకర్స్ మాట్లాడారు. తమ యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న యోగా షెడ్ వెడల్పు చేయాలని, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. దానికి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇట్టి వాకింగ్ ట్రాక్ లో యోగా కోసం షెడ్ మేమే వేయించడం జరిగిందని తెలిపారు. ఆయన కూడా అదనపు షెడ్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని, ఓపెన్ జిమ్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కావున తనను ఆశీర్వదించినట్టే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని మరొకసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని సుధీర్ రెడ్డి కోరారు. మల్కజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు ఓటు వేసి ఓటును మురగబెట్టుకోవద్దని ఈటెల కోరారు. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా, మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని, నాతో పాటు మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే పోరాడే బిడ్డని ఎవరితో రాజకీయాల్లో పోరాడే బిడ్డని లేకపోతే మోడీ గారి మీకు నరేంద్ర విషయంలో మాకు ఎంత పరిచయం ఉందో నారాయణపై మా మహిళలు కావాలంటే పోరాటం చేసుకుంటాం తప్ప పోరాటం చేసి అని బీఆర్ఎస్ పార్టీ చూసింది. వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతారు. మన దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మన అసలు చెప్పిన ఎవరు? అన్నింట్లో నంబర్ వన్. నా నెల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు మాట, ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నాడు, కేసీఆర్ కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ ఇది చేసేదే లేదు, ఓటైతే మోడీ వేసాడని చెప్పి ఒక 10 ఆలోచించారు. ఆయన ఓటైతే మోడీ వేసాడు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరుతూ ఈ లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా కొన్ని నెలలుగా యాజమాన్లు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు రాలేదని ఇవ్వాలని కోరారు. కొత్త ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మంది వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పారు. తమను ఆదుకోవాలని కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బతుకమ్మ చీరల పేరుతో గత ప్రభుత్వం ఇక్కడి వ్యాపారులతో పాత వ్యాపారాలను మూయించిందని, ఆ తర్వాత వీరి పొట్టకొట్టి పెద్ద యాజమాన్లకు అప్పగించిందని ఆరోపించారు. దీంతో చిన్న వ్యాపారులు, కార్మికులు నష్టపోయారని వాపోయారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్లు తాను జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారని, మంత్రిగా మహేందర్ రెడ్డి సేవలు అందించారని మల్కజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తమ కుటుంబ పక్కా లోకల్ అని అన్నారు. ఉప్పల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ గా ఉప్పల్లో అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలకు, నాయకులు అనేక కేసులు ఎదుర్కొన్నారు. వారందరికీ తాము అండగా నిలబడి వారి సేవలను గుర్తిస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగారని, కష్టపడి వారికి అవకాశాలు తప్పక వస్తాయని అన్నారు. పెద్ద నియోజకవర్గానికి ఎంపీగా మహిళలకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవలోనే ఉంటామని హామీ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి హైయెస్ట్ మెజారిటీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏరియా నుంచి గతంలో మెజారిటీ గెలిపించడం జరిగింది. ఇక్కడ గెలిచినాకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. కాబట్టి ఇక్కడ ఆయన కాన్స్టిట్యూన్సీ, ఆయన పార్లమెంట్ నియోజకవర్గంని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. ఇప్పుడు మీరు గెలిపిస్తే మాత్రం తప్పకుండా అన్ని విధాల మల్కాజ్గిరి అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే మరి 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తెలుసుకొని మీరు సీఎం గారిని గెలిపించినట్టు అనుకోండి, నన్ను కాదు సీఎం గారిని గెలిపించి మీరు అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ కూడా నేను కూడా ఒక బ్రిడ్జ్లా, ఒక వార్డులాగా పనిచేసి నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధిలో అన్నింటిలో ముందుంటారు. దయచేసి మేడం ఇంత పెద్ద నియోజకవర్గం అంటే మీకు మన ఆశ్రయకంలో ఇంత పెద్ద నియోజకవర్గం ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీరు నమ్మకంగా ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు నమ్మకంగా ఇచ్చి గతంలో ఉన్న అనుభవం నాకు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసినప్పుడు ఇక్కడ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి లేకుండా నాకు లేవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్ ప్రేమ్కోడ్ సమావేశం నిర్వహించారు. గతంలో 4 సంవత్సరాల నుంచి బండ్లగూడ జాగీర్ అభివృద్ధి కుంటుపడింది అని ఆయన ఆరోపించారు. ఈ 9 నెలల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. 4 సంవత్సరాల నుంచి బండ్లగూడలో అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు మాత్రం బండ్లగూడలో ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తామని అన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా వాటిని ఎవరైనా అక్రమంగా కబ్జా గురి చేసే నిర్మాణాలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తామని అన్నారు. ప్రభుత్వ భూమిలో పార్కులను కూడా కబ్జా చేసినట్టు ఉన్నాయని సమాచారం అందిందని, వాటిని అధికారులకు సూచించి నిర్మాణాలు ఉంటే చదును చేసి హాస్పిటల్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 9 నెలల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో అని చూపిస్తామని అన్నారు. చూస్తే ఇంకా ఒక లేఅవుట్ అవుతుంది. దానికోసము దానికి అడ్వాంటేజ్గా దాని వాల్యూ పెంచడానికి ఒక రోడ్ని తయారు చేసి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దానికోసమే మొన్న మాట్లాడినాము. దాని మీదనే మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇమీడియట్గా అది ఏదైతే సర్వే మీరు చేశారో మొత్తం కూడా ఫెన్సింగ్ చేసిస్తే మా మున్సిపల్ నుంచి మేము ఉన్నటువంటి ఫండ్స్ నుంచి కాంపౌండ్ వాల్ కట్టేసి ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ స్థలం 1 ఇంచ్ కూడా ఖరాబ్ కాకుండా, 1 ఇంచ్ కూడా వృధాగా పోకుండా ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత దీన్ని తప్పదారి పట్టియడానికి ఒక పెద్ద మనిషి జగదీశ్వర్ గౌడ్ని ఇన్వాల్వ్ చేసి ఆయన కడిలు వాస్తాడు, గవర్నమెంట్ ల్యాండ్లో కడిలు వాస్తాడు. ఈయనకి ఏం అధికారం ఉందని చెప్పేసి అధికారులు అడుగుతలేరు, మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అడుగుతలేడు. నువ్వు ఎందుకు కడిలు వాడినావని ఇప్పుడు గవర్నమెంట్ స్థలంలో పాతడానికి నీకు ఎవరు రైట్ ఇచ్చారని ఎవరు అడుగుతలేదు. ఆయనకు వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ 4 ఎకరాల 39 గుంటల స్థలం ఉండేనంట. 4 ఎకరాల 39 గుంటల స్థలము ఆయన స్వయంగా ఆయన సంతకాలు పెట్టి వాళ్ళ అన్నదమ్ములు సంతకాలు పెట్టి ఉన్న భూమి అంతా ఉన్నది కంప్లీట్గా భూమి అమ్మేసిరు.
భూమి అమ్మేసినాక నీకు ఇంకా పొలం నీకు ఇంకా ఏడికైనా వచ్చింది. ఇప్పుడు నేను సామాన్య రైతుని అంటున్నాడు కదా, ఈయన రైతు ఏ సామాన్య రైతు అందరికీ తెలుసు. ఈయన సామాన్య రైతు కాదు. ఈయన 24 గంటలల్లా 18 గంటలు 19 గంటలు కోట్ల చుట్టూ తిరుగుతాడు. అందరిని లిటిగేట్ జగదీశ్వర్ గౌడ్ అంటారు ఈయన. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధి నేపథ్యంలో ఆగమయ్య నగర్ కాలనీ స్థానికులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని అక్కడ జరుగుతున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ పైప్లైన్ పనులు పరిశీలించారు. గత 10 ఏళ్ల నుండి వర్షాకాలంలో మురుగునీరు, వరద నీటి ప్రవాహంతో శ్రీ గణేష్ నగర్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, సాయినాథ్ కాలనీ, మల్లికార్జున్ నగర్, ఆగమయ్య నగర్, హాకిమాబాద్ కాలనీ మొదలగు కాలనీల ఇళ్లలో నుండి బయటికి రాలేని దుస్థితి. స్మార్ట్ వాటర్ డ్రైన్ పైప్లైన్ పనులతో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. స్థానికంగా అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కాలనీ వాసులు ఆటంకాలు కలిగించకుండా తమ బాధ్యతగా సహకరించాలని, తద్వారా తొందరగా పనులు పూర్తయ్యేందుకు ఆస్కారం ఉంటుందని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఆనందం, ఉబ్బు వెంకటేష్, వెంకటరెడ్డి, నరేష్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, రమేష్, మల్లేష్ యాదవ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామిగౌడ్ కలిశారు. టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలని, టీఎస్ జెన్కో కెమిస్ట్రీ పోస్టులు కొరకై ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 60% ఉన్న మార్కుల నిబంధనను సడలించాలని వేం నరేందర్ రెడ్డిని తన నివాసంలో కలిసి బొల్లేపల్లి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తానని వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్క టెట్ పేపర్కి కేవలం 200 రూపాయలు ఫీజు మాత్రమే ఉండేదని బొల్లేపల్లి స్వామిగౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ పరీక్షల అన్నిటికీ పరీక్ష ఫీజు ఉచితమని చెప్పిన కాంగ్రెస్ ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయలు పెంచడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 4 లక్షల పైన టెట్ నిరుద్యోగ అభ్యర్థులకు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా అప్లికేషన్లు తీసుకోవాలని, నిరుద్యోగుల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. అలాంటప్పుడు నిరుద్యోగులకు భారమయ్యే ఫీజును పెంచడం చాలా దారుణమన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా లింగోచిగూడ డివిజన్ పరిధిలోని బేతల్ చర్చిలో క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మల్కజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు పావని ధర్నా చేశారు. రాజిరెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి పెళ్లి చేసుకుని తనను కాపురానికి అనుమతించడం లేదని ఆందోళనకు దిగారు. పెళ్లి చేసుకున్న 3వ రోజు నుండే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని పావని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం సుమారు 30 లక్షల అప్పు చేశానని, ఇప్పుడు తనను బసాన్న పడేస్తారని పావని అన్నారు. తనకు తన తల్లి పెట్టిన బంగారాన్ని కూడా తీసుకుని ఇవ్వడం లేదని ఆరోపించారు. తన భర్త తనకు కావాలని డిమాండ్ చేశారు. పావని ధర్నా చేయడానికి రాగానే ఇంటికి తాళం వేసి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పేరు చెప్తూ తన మామ రాజిరెడ్డి బెదిరిస్తున్నారని పావని ఆరోపించారు. వినయ్ కుమార్ శర్మ చేతనపూర్లో 2 నెలలకు అపాయింట్మెంట్ దొరికితే కూడా రిక్వెస్ట్ చేసి పెళ్ళైందని చెప్పి తీసుకున్నాం. అయినా కూడా డాక్టర్ దగ్గర లేదు, నాకు ఎలర్జీ అని చెప్పింది. ఇంటికి వచ్చి మా కొడుకు ఆమె ఏమనుకోరో, తర్వాత నాకు 6 సంవత్సరాల వయసు కిందనే ఉంది సోరియాసిస్ జబ్బు పేరు కూడా చెప్పింది. అంటే మోసం చేశారు, చీటింగ్ చేసారు కాకుండా ఇప్పుడు మధ్యలో ఇట్నే ఒకసారి వస్తే మా కాలనీ లేను, చెన్నైలో ఉన్నా కాలనీ పెద్దలు అడిగితే మధ్యలో ఓ డేట్ పెడతామని చెప్పి పోయినరు. పొల్యూషన్లో కేసు పెట్టారు, మహిళా పొల్యూషన్లో 3 సార్లు అయిపోయిన హియరింగ్. 498 పెట్టారు, బెయిల్ అయిపోయింది. డీవీసీ పెట్టారు, ఎంసీ పెట్టారు. నా రిటైర్మెంట్ రేపు మా ఎండీకి వచ్చి ఇచ్చాడు కాంప్లైంట్. ఇవాళ ఇంటికాడ న్యూసెన్స్ చేసి పీస్ఫుల్ చేయొద్దని వచ్చారు. ఎంసీ పెట్టి డీవీసీ పెట్టి 498 పెట్టినాక ఈ విధంగా మహిళా సంఘాలను తీసుకొచ్చి అలజడి చేయం తప్పు. నేను ఆ పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మా పెద్ద మనుషులు ₹1 కోటి అడుగుతారు. అంటే బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ చీటింగ్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు అని. లేకుంటే మర్యాద గౌరవంగా బతికేవన్నీ సమాజంలో ఇజ్జత్ చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పి నేను పోలీసులకు కాంప్లైంట్ ఇస్తాను కూర్చుంటే మీరు వస్తారు, చీటింగ్ చేశారు. ఆన్లైన్లో ఉంటారు, మీరు రిప్లై అయ్యారు ఏంది మెసేజ్కి అంటే వస్తున్నా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? నాకు ఇంకా ఫ్యామిలీ ఉండరా, ఫ్రెండ్స్ ఉండరా? పొద్దుగుకులు నీతో చుట్టే తిరగాల, నీ ఏమంటారు నా ఉద్యోగం మానేస్తా, నీ చుట్టే ఉంటా. ఇట్లా గొడవలు పడడం, టార్చర్ చేయడం, 12 అయినా 2 అయినా గొడవ ఆగదు సార్. అలా చేసిన తర్వాత సరే అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయ్యింది, సో ఇప్పుడు వెనక్కి తీసుకుంటే ఇజ్జత్ పోతుంది, వద్దు అని చెప్పేసి మ్యారేజ్ వరకు వెళ్ళినాం సార్.
వెళ్ళినాం, మ్యారేజ్ అయ్యింది. నా దరిద్రానికో ఏమో నాకు ఎండలకి బాగా తిరగడం వల్ల హల్దీ పడలేదు సార్. గుల్లలైనట్టు అయినాయి. హల్దీ పడక ప్యాకెట్ పసుపు యూస్ చేసిరంట. కెమికల్స్ ఉండడం వల్ల హల్దీ పడక ర్యాషెస్ లాగా అయినాయి సార్. 5th డే మేము హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్తే సోరియాసిస్ అని చెప్పిర్రు సార్. చెప్తే వాళ్ళు ఏమనలేదు సార్ ఆ టాపిక్ మీద. నీకు ఎప్పుడన్నా ఇలా ఉందంటే చిన్నతనంలో ఒకసారి వచ్చిందండి, నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు తగ్గిపోయింది, నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, నేను ఇస్తాను కూడా చెప్పిన సార్. చెప్పిన తర్వాత అసలు ఆ ఇష్యూ రేస్ చేయలేదు సార్. అయితే పెళ్లికి ముందు ఏమైందంటే సార్, ఫస్ట్ అమౌంట్ అడిగిర్రు కదా, కొంత అమౌంట్ నా దగ్గర లేదంటే నా హస్బెండ్ చూసుకుంటా అని చెప్పిర్రు కదా. లగ్గపత్రిక రోజు చాలా పెద్ద గొడవ అయింది అమౌంట్ గురించి గొడవ అయితే, పావని నేనైతే తెస్తాను అమౌంట్, నువ్వు జస్ట్ మీ పొలం పేపర్లు పెట్టు, హామీ కింద నేను తెస్తా అమౌంట్, నేను తెచ్చి మేము ఖర్చు పెట్టుకుంటాం. వద్దు అంటే సార్, నేను వాడికి పెళ్లి అయ్యి సంవత్సరం కూడా కాలేదు సార్, మొన్న మేలనే పెళ్లి అయ్యింది, వద్దు అనడం సార్. ఆ అమౌంట్ గురించి సార్, అసలు ఆ అమౌంటే మెయిన్ రోల్ సార్. ఇందులో అమౌంట్ అడిగిర్రు సార్, నేను తెస్తా, నువ్వు పొలం పేపర్స్ అయితే పెట్టమ్మా, మీ పొలం పేపర్స్ పెళ్లి అయినాక నేనే తీర్పుకుంటా అలా చెప్పిర్రు. చెప్పిన తర్వాత మేము ఓకే అన్నాం. పెళ్లి రోజు వచ్చిందంటే అమౌంట్ మేము పెట్టలేదు. పెళ్లి అయినా కానించి ప్రతి దానికి చిన్న చిన్న ఇష్యూస్ పెట్టుకొని నేనైతే అమౌంట్ కట్టా, నువ్వైతే తెచ్చి పొలం పేపర్స్ పెట్టు అని టార్చర్ మొదలు పెట్టిర్రు. నేను అన్నా, మీరు పెట్టకపోతే మిమ్మల్ని నమ్మే కదా నేను 30 lakhs అప్పులు చేసుకున్నా, నేను పెళ్ళైనాక తిరుపుతా ఎదురు పెట్టి చేసుకున్నట్టు వద్దని అన్నప్పుడే కదా నేను తెచ్చి చేసుకున్నాను, ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎవరు కట్టుకోవాలండి అని మేము అంటే సార్, ఇక్కడ ఈ ఇంట్లో సార్ ఒక మనిషిలాగా కూడా ఏ రోజు చూడలేదు సార్. కనీసం కూర్చొని మాట్లాడుకున్నాం. అత్త ఏముంది కార్తిక్ పర్సనల్స్ మాట్లాడనీకి రా అని పిలుస్తుంది. వీళ్ళు సపరేట్గా మామ రూమ్లో పెట్టి నీకు డబ్బులు తీసుకురమ్మని దాని గురించి ఇష్యూ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానికంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సామాజిక న్యాయానికి పునాదులు వేసి సామాజిక స్ఫూర్తితో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన నేత ఎన్టీఆర్ అన్నారు.